శుద్ధనామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని పిల్లలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాం. ఈ దినం మేము నూజివీడు అనే ప్రాంతం దగ్గరలో ఉన్న ఒక తోటలో ఉన్నాం. ఇదంతా మామిడి తోట మీరు చూస్తున్నారు. ఇదంతా మామిడి తోట. ఇక్కడ మేము 2 days గడపబోతూ ఉన్నాం. ఇవాళ రేపు 2 రోజులు కూడా ఈ మామిడి తోటలు మేము ఉండబోతూ ఉన్నాం. ఈ మామిడి తోటలు మేము 2 రోజులు దేవుని సన్నిధిలో గడపబోతూ ఉన్నాం. దేవుని సన్నిధిలో ఆనందించబోతూ ఉన్నాం. ఎందుకంటే కుటుంబాలతో కూడా ఏకీభవించి మేమందరం కూడా కుటుంబాలతో చేరి దేవుని సన్నిధిలో ఆనందిస్తూ ఉన్నాం. అయితే ఈ ఒక వాక్యం నాకు గుర్తొస్తూ ఉంది బైబిల్ గ్రంథంలో. పరమగీత గ్రంథము 4వ అధ్యాయము 16వ వచనములో ఒక మాట నాకు గుర్తొస్తూ ఉంది. షోలిమితిలాగా మాట్లాడుతూ ఉంది. నా ప్రియుడు ధ్యానమునకు వేంచేయుచున్నాడు, తనకిష్టమైన ఫలములు ఆయన భుజించునుగా. కానీ నిజమే, సంఘము ఒక తోటతో పోల్చబడింది. సంఘంలో ఉన్న దేవుని బిడ్డలు చెట్లతో పోల్చబడిన వారిగా బైబిల్లో అనేక వ్యాఖ్యానాలు మనం చూస్తూ ఉన్నాం, అనేక వాక్యాలు మనం చూస్తూ ఉన్నాం. అయితే దేవుడు ఆశించేది సంఘము నుంచినంటే ఫలభరితమైన జీవితాలు, సంఘము ఫలాలు ఫలించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అందుకని యోహాను సువార్తలో కూడా రాయబడి ఉంది, మీరు బహుగా ఫలించడం వలన నా శిష్యులగుదురని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎందుకంటే దేవుని సన్నిధిలో మనం దేవుని బిడ్డలుగా ఉన్నప్పుడు దేవుని కొరకు మంచి ఫలాలు ఫలించే వారిగా ఉండాలి. దేవుడు ఒక తోట మాలిగా కనపడుతూ ఉన్నాడు. ఆయన మన కొరకు మనం రాబోతూ ఉన్నాడు. మనకు రాబోతున్నాడు కనుక ఆయన కొరకు మంచి ఫలాలు సిద్ధపరిచి నా ఆత్మీయ జీవితంలో సిద్ధపాటు కలిగి ఉండాలి. దేవుని వాక్యంలో కొన్ని ఫలాలు మీకు పరిచయం చేస్తాను. ప్రేమ అనే ఫలాన్ని మనం ఫలించేవారిగా ఉండాలి. సమాధానము అనే ఫలాన్ని ఫలించేవారిగా ఉండాలి. పరిశుద్ధత అనే ఫలాన్ని ఫలించేవారిగా ఉండాలి. జిహ్వ ఫలం అంటే నాలుకతో మనము దేవుని సన్నిధిలో దేవుని మహింపరిచేవారిగా, ఇవన్నీ కూడా దేవునికి ఇష్టమైన ఫలాలు. ఈ లోకంలో ఎవరైనా మనకి గృహానికి చుట్టాలు వస్తే, లేకపోతే ఎవరైనా మనకు తెలిసిన వారు వస్తే మంచి ఫలాలతో వారిని ఆతిథ్యం ఇచ్చేవారిగా ఉంటాం, వారిని సంతోషపెట్టేవారిగా ఉంటాం. అలాగే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఈ లోకానికి వచ్చి ఆయన జీవించి మరణించి 3వ దినాన సజీవుడు తిరిగి లేచి మరలా శిష్యులతో చెప్పాడు, నేను మరలా రాబోతున్నాను అని చెప్పాడు. ఆయన మన కొరకు మరలా రాబోతూ ఉన్నాడు. ఈ తోటలో ఉన్న, లేకపోతే ఈ సంఘములో ఉన్న దేవుని బిడ్డలందరూ కూడా మంచి ఫలాలు దేవుని కొరకు ఫలించినప్పుడు ఆయన సన్నిధిలో అందరూ చేరేవారిగా ఉంటాం. అందరం కూడా సంతోషంగా ఆయనతో కూడా యుగాలు జీవించేవారిగా ఉంటాం. దేవుడి కొద్ది మాటలు దీవించునుగా.